బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాదాపూర్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరో నవదీప్ కు మెల్లమెల్లగా ఉచ్చు బిగుస్తుంది. ముందస్తు బెయిల్ రద్దు కావడం, ఇప్పుడు పోలీసులు నోటీసులు జారీ చేయడం, అన్ని ఆధారాలు సేకరిస్తున్నామని పోలీసులు చెప్పడం, ఇవన్నీ చూస్తుంటే నవదీప్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లే కనిపిస్తుంది. టాలీవుడ్ లో ఏ డ్రగ్ కేసు వెలుగులోకి వచ్చినా హీరో నవదీప్ పేరు వినిపిస్తుంది. ఇప్పుడు మాదాపూర్ డ్రగ్స్ కేసులో కూడా అదే రిపీట్ అయింది. నవదీప్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టు తోసిపుచ్చింది. ఇక నవదీప్ కి బెయిల్ ఇవ్వద్దన్న నార్కోటిక్ పోలీసుల వాదనతో ఏకీభవించిన కోర్టు నవదీప్ పై కఠిన చర్యలు తీసుకోరాదని నోటీసులు ఇచ్చి విచారించవచ్చని తెలిపింది. దీంతో హైకోర్టు సూచన మేరకు 41A సిఆర్పిసి కింద నవదీప్ కు నోటీసులు జారీ చేశారు. ఇక విచారణకు హాజరు కాకపోతే అరెస్టు తప్పదని కూడా నోటీసుల్లో స్పష్టంగా రాసి ఉంది. ఇవాళ నార్కోటిక్ పోలీసులు విచారణకు నవదీప్ హాజరవుతారా లేదా అన్న సస్పెన్స్ నెలకొంది. మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ A29 గా ఉన్నారు. డ్రగ్స్ సప్లయర్ రామ్ చందర్ తో నవదీప్ కు ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాదాపూర్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరో నవదీప్ కు మెల్లమెల్లగా ఉచ్చు బిగుస్తుంది. ముందస్తు బెయిల్ రద్దు కావడం, ఇప్పుడు పోలీసులు నోటీసులు జారీ చేయడం, అన్ని ఆధారాలు సేకరిస్తున్నామని పోలీసులు చెప్పడం, ఇవన్నీ చూస్తుంటే నవదీప్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లే కనిపిస్తుంది. టాలీవుడ్ లో ఏ డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చినా హీరో నవదీప్ పేరు వినిపిస్తుంది. ఇప్పుడు మాదాపూర్ డ్రగ్స్ కేసులో కూడా అదే రిపీట్ అయింది. ఇక నవదీప్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టు తోసిపుచ్చింది. నవదీప్ కి బెయిల్ ఇవ్వద్దన్న నార్కోటిక్ పోలీసుల వాదనతో ఏకీభవించిన కోర్టు నవదీప్ పై కఠిన చర్యలు తీసుకోరాదని నోటీసులు ఇచ్చి విచారించవచ్చని తెలిపింది. దీంతో హైకోర్టు సూచన మేరకు 41A సిఆర్పిసి కింద నవదీప్ కు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కాకపోతే అరెస్టు తప్పదని కూడా నోటీసుల్లో స్పష్టంగా రాసి ఉంది. ఇవాళ నార్కోటిక్ పోలీస్ విచారణకు నవదీప్ హాజరవుతారా లేదా అన్న సస్పెన్స్ నెలకొంది. మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ A29 గా ఉన్నారు. డ్రగ్స్ సప్లయర్ రామ్ చందర్ తో నవదీప్ కు ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.